ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని అనుకున్నామని, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్నికల్లో మాకు 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో మాకు అర్థం కావడం లేదని, అలాగే కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్లకు కూడా అర్థం కావడం లేదని అంబటి కామెంట్ చేశారు. 3 పార్టీలు జత కట్టడంతో వారి బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత మనపై ఉందా, ఇంకేమైనా మాయ జరిగిందా అన్న అనుమానాలు మా మనసుల్లో కోకొల్లలుగా ఉన్నాయన్నారు అంబటి రాంబాబు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాలా? బాబు మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాలా? మనకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? ఇద్దరు ముగ్గురు కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసులో ఉన్నాయి.